సో పావని గారు వచ్చా మీకు పోహ కట్లెట్? వచ్చండి, చేస్తుంటాను. సో అయితే ఇంకేంటి, ఈజీగా చేసేయచ్చు కదా. స్టార్ట్ చేసేద్దాం. పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పోహా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చాట్ మసాలా కొద్దిగా, టొమాటో సాస్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ పావని గారు? ఫస్ట్ మనం ఆలు తీసుకున్నామండి, ఉడికించిన ఆలు. ఇది ఉడికించిన ఆలు. తర్వాత నానబెట్టిన అటుకులు అండి. నానబెట్టిన అటుకులు. అవునండి. ఓకే, ఎంతసేపు నానబెట్టుకోవాలి అటుకులు? జస్ట్ వాష్ చేసేసి అది తడి ఉంటుంది కదా, అది సరిపోతుంది. నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి అండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, ఓకే, జీడిపప్పు అండి, సన్నగా తరిగిన జీడిపప్పు, ఓకే, క్యారెట్ అండి, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర అండి, కొద్దిగా చాట్ మసాలా అండి. చాట్ మసాలా కొంచెం చట్పటాగా ఉంటుందా? అవునండి. కొద్దిగా పసుపు అండి, లైట్. నాగమణి గారు, మీ అమ్మాయికి ఇలాంటి హాట్ ఐటమ్స్ అంటే ఇష్టమా? ఒకరికేమో హాట్, ఒకరికేమో స్వీటా? కొద్దిగా కారం పొడి అండి. నెక్స్ట్ సాల్ట్ అండి, సరిపడా ఉప్పు, నిమ్మరసమా? కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి ఇందులో. సరిపోతుందా? సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. సో కొంచెం అంటే నాకు తెలిసి ఇంకా దీనికి ఏం వాటర్ అక్కర్లే కదా, తేమ సరిపోతుంది. ఆలుగడ్డ అటుకులు కూడా కొంచెం నానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా కట్లెట్ షేప్ లో చేసుకుని 2 వైపులా కాల్చుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు పావని గారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫా? అవును. సో బోల్డ్ పనులు ఉంటాయి, దాంతో పాటు కొంచెం టైం కూడా ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారు? టైం దొరికితే పడుకుంటాను. చిన్న బాబు ఉన్నాడు. టైం దొరికితే పడుకుంటాను. జర్నీ కాకుండా మీకు ఇంకో బాబు? చిన్న బాబు ఉన్నాడండి. ఓకే, టైం దొరికితే పడుకుంటారు. లేదంటే పక్కన మా అక్క ఉంటారు, చిట్. ఓకే. కాస్త ఆయిల్ అద్దుకుని చేస్తారా లేకపోతే అక్కర్లేదా? అవసరం లేదు. మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. ఏంటండి? మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. టీవీ వాళ్ళందరికీ, మీ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ, ఓకే, అభిరుచి చూస్తున్న వాళ్ళందరికీ, వాళ్ళకి, మా వాళ్ళకి అందరికీ హాయ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక్కొక్కటిగా పెట్టేసుకుందామా పెనం మీద? అది ఆయిల్ వేయాలండి. వేసుకోండి. ఇది ఇంకొకటి చేయాలా? సరిపోతాయా? చేయండి పోనీ. ఇంకోటి 6 మంది ఉన్నాం కదా, రాజుగారు కూడా ఉన్నారుగా. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి 2 వైపులా ఫుల్ కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించి, కొంచెం బ్రౌన్ కలర్, రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుని తర్వాత టర్న్ చేసుకోవాలి. పావని గారు అయిపోయిందా? అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? ఐ థింక్
ఒక స్పూన్ తో కూడా హెల్ప్ ఉంటే బాగుంటుందేమో కదా. ఓకే, అలా పోహా కట్లెట్లు వేడివేడిగా రెడీ అయ్యాయి. సో ఇలా టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడివేడిగా పోహా కట్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్ తయారీ విధానం మరోసారి. పోహా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన జీడిపప్పు, క్యారెట్ తురుము, కొత్తిమీర, చాట్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పోహా కట్లెట్ రెడీ. పోహా కట్లెట్ రెడీ అయిపోయింది కదా. సో మరి మహిత అడిగింది. సో మహితాకి ఫస్ట్ తినిపించేద్దాం. ఇదిగో, జనని కొంచెమే తిని మొత్తం పెట్టుకోమని అడగాను నేను ఈసారి. బాగుందా మహిత? నచ్చిందా? మమ్మీ చేసినట్టే ఉందా? మహిత ఏదో కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు ఏంటి? ఆగు, చెప్పిస్తా. మహిత బాగుందా? బాగా నీకు నచ్చలేదా? నచ్చింది. నచ్చింది కదా, మరి కాన్ఫిడెంట్ గా చెప్పకుండా అని అంటున్నావు కదా, డౌట్ వచ్చింది నాకు. నచ్చింది. నచ్చింది. ఓకే, నీకు నచ్చింది. బాగుందా? ఓకే, సో ఇప్పుడు నేను చూస్తాను నాకు నచ్చాడు. నచ్చింది. రాజు గారు, మీకు కూడా నచ్చింది? ఓకే, సో నెక్స్ట్ మీరు కూడా టేస్ట్ చూడండి. ఎలా ఉంది? బాగుందా? మీరు చేసినట్టే ఉందా? ఇంకొక హెల్తీ రెసిపీ కూడా ఉందండి. అదేంటంటే పోహా కట్లెట్. అంటే అటుకులతో మనం చేసుకునే ఈ కట్లెట్ చాలా చాలా పౌష్టిక ఆహారం. మామూలు రైస్ కంటే కూడా పోహాలో ఉన్న ప్రత్యేకమైన పోషక విలువలు ఏంటంటే, మనకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆకుకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందని, పోహాలో కూడా సిమిలర్గా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండి. ఇప్పుడు కాల్షియం, ఐరన్ ఇవి 2 మేజర్ మినరల్స్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే వాటి మోతాదు మనకు ఎక్కువ కావాలి. సో ఒక మంచి లో క్యాలరీ స్నాక్ కావాలి అంటే ఇది ఒక చక్కటి ఆప్షన్గా ఎంచుకోవచ్చు. మీకోసం మొదటి చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు టమాటా రసాన్ని బాగా మొహానికి అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మం అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఆ జిడ్డంతా కూడా పోయి చర్మం బాగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మందికి అలా లిప్స్టిక్ వేసుకున్నారో లేదో మొహం అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మూతి చుట్టూ అక్కడక్కడ లిప్స్టిక్ మరకలు అంటుకుని ఉంటాయి. ఇలా కాకుండా లిప్స్టిక్ బాగా నీట్గా ఉండాలి, పెదాలు మంచి షేప్లో ఉండాలి అంటే లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ లైనర్తో కనుక షేప్ గీసుకుని దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేసినట్లయితే లిప్స్టిక్ నీట్గా ఉంటుంది. అలాగే లిప్స్ కూడా మంచి షేప్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండలు మండిపోతున్నాయి కదండి. ఈ ఎండలకి అందరికీ చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. కొంతమందికి అయితే చెమటలు భయంకరంగా కారిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒంట్లో ఉన్న లవణాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి తొందరగా డీహైడ్రేషన్కు లోనవుతూ ఉంటారు. ఈ లవణాలన్నీ తిరిగి భర్తీ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళలో సాల్ట్ అలాగే షుగర్ యాడ్ చేసుకుని తరచుగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ లవణాలన్నీ బయట వెళ్ళిపోయినవి తిరిగి భర్తీ అయ్యి డీహైడ్రేషన్కు లోనవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
మామూలుగా మినప్పప్పు వంటికి చాలా మంచిది, పుష్టిగా ఉంటుందని చెప్పి అమ్మాయిలను ఎక్కువగా తీసుకోమని అమ్మలు అమ్మమ్మలు బాగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మినప్పప్పు వడల రూపంలో తీసుకున్నప్పుడు డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఫ్యాట్ అయిపోతామని బాధపడే వాళ్ళు మినప్పప్పుతో అట్లులాగా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ అట్లు చిరిగిపోతాయి కదా అని అనుకున్నప్పుడు ఇందులో 1 కప్పు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకుని అట్లు వేసుకుంటే అట్లు చిరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి.